ఏంది నీకేం అడిగాను నేను నీకేం కావాలి పెట్టాను నచ్చిందని చెప్పలేదు దొబ్బేమని అది నా ఇష్టం అది దెంగేరా ఎప్పుడో అన్నా నేను అర్థమైందా దెంగేరా అన్నా పీకు తర్వాత మాది పీకు బాబాయ్ లేదు ఏం లేదు ఆడ ఏం మాట్లాడుతుంది నువ్వేమింటున్నావు ఆడ గొడవదు గొడవ అరే నిజంగా అరే నీ వీడియో కూడా నువ్వు రిలీజ్ చేసిన అమ్మతో చెప్తున్నా నువ్వు సచ్చినట్టే నా బొచ్చునే పీకవు ఇదే పీకుతా ఇదే పెడతా నా బొచ్చు ఏం పీకుడో పీకవు చూస్తావా ఆ వీడియో నువ్వు పెడతావా ఆ వీడియో నువ్వు పెడతావా ఇట్రా అన్న కొంచెం ఇట్రా అండి ఏం కావాలి బిగ్ బాస్ 8 గురించి నేను మాట్లాడాలా నా ముడ్డల జీవితం నా జీవితం ముడ్డ గుర్చిపోతుంది భయ్యా అంటే నాకు బిగ్ బాస్ గురించి చెప్పాలంట నా జీవితం చూసుకోవాలా ఇప్పుడు అది చూడాలా అది ఇప్పుడు నా జీవితం చూసుకోవాలా అది చూసుకోవాలా నేనేమన్నా భయ్యా ఇప్పుడు నువ్వు కూడా అంటున్నావు కదా ఎట్లా ఉంటది అంటున్నా నీ అమ్మ జీవితం గుద్దాను దెంగ దీని మైండ్ అసలు దీని గురించే పట్టించుకోలేకపోతే మళ్ళీ నీ గురించి ఏందో గుద్దలు వచ్చి పెడుతున్నావు అది తీసుకొచ్చి అది కాదు భయ్య నాది ఏదో ప్రాబ్లం నాకుంది మీరు చెప్పండి మేడం బిగ్ బాస్ 8 గురించి ఏమో చెప్తాది సంవత్సరం చెప్తా ఇంకా ఇన్నూరు ఇంకా సంవత్సరం చెప్పమ్మా ఇంకా సార్ చెప్పమ్మా ఇంకా అయిపోయింది వేటి కలిపి మందు తాగుదామని చెప్పి మా ప్లాన్ మాకుంటే నీదేంది భయ్య నాకు అర్థం కాదు మా తల్లి ఇయ్యమ్మా నువ్వు చెప్తే ఇంక అందరు వింటారు ఇక్కడ చెప్పు బిగ్ బాస్ 8 ఎలా ఉండబోతుంది చూడరా అంటే మందు తాగుదాం అంటున్నారంట కదా మీరు నిజంగా తాగుతారా ఇంకో నువ్వు నీ అమ్మాయి ఇంకా నాకు మొత్తం తీ భయ్యా నువ్వు వంగుతావా చెప్పు నువ్వు వంగుతావా అర్థమైందా ఇప్పుడు మీరు ఒక అబ్బాయిలే కదా మీరు తాగరా అది కాదు ఇట్లా భయ్ కొంచెం ఇట్లా ఉండు మీకు చేత కాదండి అమ్మాయి ముందు మీరు నిరూపించుకోండి చేత కాదు చూపించేదా చూపించా నువ్వేం మాట్లాడతావు భయ్యా మా ఇద్దరికి ఏదో గొడవ ఉంటే నువ్వు తిక్క మాట్లాడిన గుద్దలు కాల్పియకు నువ్వు పబ్కి వెళ్దాం ఏంటంటే పబ్కి వెళ్దామని చెప్పింది పబ్లో వద్దు మంచిగా ఉంటే గుద్దరిగా తాగిన తర్వాత కింద మీద పడతావు ఎవరు పడతా వాళ్ళ ముద్దు పెడుతుంది పబ్లిక్ లవర్ నువ్వేం చెప్పాలి తాగిన తర్వాత అంటే మీరు లవరే కదా అవును నీ లవర్ ఉన్నప్పుడు నువ్వు ఉన్నాగా పక్కన ముద్దు పెడుతుంటే నీ దగ్గర మ్యాటర్ లేనట్టే కదా అదే కదా అదే చేత కానట్టే కదా మరి వెళ్దాం ఇంకా పార్క్లోకి వెళ్దాం ఏం పార్క్ అబ్బా నువ్వే కదా అన్న బయటికి ఎక్కడ వెళ్దామా అన్నావు కదా పార్క్ వద్దు కానీ బార్కి వెళ్దాం బార్క్ పబ్కి తప్ప ఇంకేం తెలియదా ఇంకా అసలు నువ్వు అబ్బాయేనా ఎందుకు ఏమైంది నువ్వు అబ్బాయేనా ఎందుకు చూస్తావు ఏంది నువ్వేమనుకుంటున్నావు ఏమన్నా పబ్ అంటున్నావు బార్ అంటున్నావు తిక్క నాటకాలు దెంగుతున్నావా ఆ ముడ్డలు దాంట్లో ఏముంది అవసరం లేదు దెంగేదందా ముడ్డలు దాంట్లో కథలు పడుతున్నావా నువ్వు నీ అమ్మ ఇప్పుడు నీకేంది నువ్వు బీర్ తాగుతుంటావు అంతేనా తాగుతావా అమ్మతో చెప్తున్నావు నువ్వు వెళ్ళి నువ్వు బీర్ తీసుకొచ్చి నువ్వు తీసుకొని వెళ్ళాలి నాకంత ధైర్యం ఉంది కన్నే తిప్పలేక చూసానే నీ వంక తప్పలేక నాకు తాగాలని ఉంది నువ్వు తెచ్చినప్పుడు నేను పోవాలి కదా ఇంతమంది నువ్వు పార్క్ అన్నప్పుడు పార్క్ ఆడికి వచ్చినా మంచిగా ఉంది నువ్వు తిక్క నాటకాలు తింగితే మంచిగా ఉండదు నిజం చెప్తున్నా
ఓకేనా? నాకు తెచ్చిస్తావా? నన్ను వెళ్ళమంటావా? ఇప్పుడు నువ్వు తాగిన తర్వాత నువ్వు మంచిగా ఉండవు, నువ్వు మంచిగా ఉండట్లేదు, అర్థమైందా? నువ్వు తిక్క తిక్క నాటకాలు దెంగకు. సరే నువ్వు రావద్దులే. వెళ్ళు దెంగేయి. అమ్మతో చెప్తున్నా, ఇక్కడ చూడు అమ్మ తల్లి, నిజంగా చెప్తున్నావు సస్తావు ఇప్పుడు నా చేతిలో. ఇట్రా, నీకు మంచిగా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు తాగుతా అంటున్నావు అంతేనా? సరే తాగు, దెంగే సాగుపో. ఎందుకు పిలిచినావు? ఇక్కడ కూర్చో, కూర్చో. ఆడకొచ్చా అటైల్లో ఆడ కూర్చోపోయిల్లో. అక్కడ పోయి కూర్చోపో. ఇలా మాట మాట్లాడితే నాకు గుద్దల కాలుతుంది. సుల్లిగా ఏంది సుల్లిగా, నీకు నాకు అర్థం కాదు. నీకు ఎట్ట కనిపిస్తున్నా? నువ్వు ఎట్ట మాట్లాడి కూడా కొంచెం పద్ధతిగా మాట్లాడు. ఎట్ట మాట్లాడుతున్నావు? మరి ఘోరంగా మాట్లాడుతున్నావు. నాకు సిగరెట్ అలవా. నీ ముందు ఎప్పుడన్నా సిగరెట్ తాగినా? నువ్వు స్మోక్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే నువ్వు బారికి వెళ్ళి మందు తాగడం, అందరు గుద్ద దిగడం నాకు నచ్చట్లేదు. మరి మానేసే వరకు నేను కూడా మానేను. అర్థమైందా? పట్టుకున్నావు చిక్క నాటకాలు దెంగుకుంటూ ఉంటావు. ఏమన్నంటే బీప్ దెంగుతావు. నువ్వు నేను కాదు, అనవసరంగా మాటలు ఎక్కువ మాట్లాడు. నేను ఎక్కువ మాట్లాడుతున్నా. ఈరోజు నిజం చెప్తున్నా చూడు. ఈరోజు తాగిన తర్వాత నీ తలకైనా కంపల్సరీ పరుగుతా చూడు. నైటు పడుతుంది నీకు. అమ్మా నువ్వు అట్ట మాట్లాడకు అన్న, అంతే. నువ్వు అట్ట మాట్లాడకు, నాకొద్దు. ఒక నిమిషం ఆగన్నా. నువ్వు ఇట్లా మాట్లాడకు. నువ్వు తాగుతా అంటే తావు, నేను ఇప్పిస్తా అన్నా. ఓకేనా? బ్రదర్ చెప్పండి. నమస్తే బ్రో. బిగ్ బాస్ గురించి మాట్లాడతారా? బిగ్ బాస్ 8 మా బాస్ మందు తాగుదాం అంటుంది, దానికోసం మాట్లాడుతున్నా. ఇట్రా అన్న, కొంచెం ఇట్రా అండి. ఏం కావాలి? బిగ్ బాస్ 8 గురించి నేను మాట్లాడాలా? నా ముడ్డల జీవితం, నా జీవితం ముడ్డ గుర్చిపోతుంది భయ్యా అంటే నాకు బిగ్ బాస్ గురించి చెప్పాలంట. నా జీవితం చూసుకోవాలా, ఇప్పుడు అది చూడాలా? అది ఇప్పుడు నా జీవితం చూసుకోవాలా, అది చూసుకోవాలా? నేనేమన్నా భయ్యా, ఇప్పుడు నువ్వు కూడా అంటున్నావు కదా ఎట్లా ఉంటుంది అంటున్నా. నీ అమ్మ జీవితం గుద్దని దెంగ. దీని మైండ్ అసలు దీని గురించే పట్టించుకోలేకపోతే మళ్ళీ నీ గురించి ఏందో గుద్దలు వచ్చి పెడుతున్నావు. అది తీసుకొచ్చి అది కాదు భయ్య, నాది ఏదో ప్రాబ్లం నాకు ఉంది. మీరు చెప్పండి మేడం. బిగ్ బాస్ 8 గురించి చెప్తాను. సంవత్సరం చెప్తా, ఇంకా ఇన్నూరు ఇంకా సంవత్సరం చెప్పమ్మా. ఇంకా అయిపోయింది. వేటికలి మందు తాగుదామని చెప్పి మా ప్లాన్ మాకుంటే నీదేంది భయ్య, నాకు అర్థం కాదు. మా తల్లి ఇయ్యమ్మా, నువ్వు చెప్తే ఇంకా అందరు వింటారు. ఇక్కడ చెప్పు. బిగ్ బాస్ 8 ఎలా ఉండబోతుంది? చూడరా అంటే మందు తాగుదాం అంటున్నారంట కదా, మీరు నిజంగా తాగుతారా? ఓరి పిల్లడా తలగడా మల్లి పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఇంకా నాకు మొత్తం భయ్యా నువ్వు వంగుతావా చెప్పు, నువ్వు వంగుతావా? అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక అబ్బాయిలే కదా, మీరు తాగరా? అది కాదు. ఇట్లా భయ కొంచెం ఇట్లా ఉండు. మీకు చేత కాదండి అమ్మాయి ముందు మీరు నిరూపించుకోండి. చేత కాదు చూపించేదా? ఏదైనా సరే నాకు చూపించేదా? నువ్వేం మాట్లాడతావు భయ్యా? మా ఇద్దరికి ఏదో గొడవ ఉంటే నువ్వు తిక్క మాట్లాడిన గుద్దలు కాల్పియకు. నువ్వు చెప్తున్నా దాంట్లో ఏముంది? పబ్కి వెళ్దాం. ఏంటంటే పబ్కి వెళ్దామని చెప్పింది. పబ్లో వద్దు, మంచిగా ఉంటే గుద్దరిగా తాగిన తర్వాత కింద మీద పడతావు. ఎవరు పడతా వాళ్ళు ముద్దు పెడుతుంది. పబ్లిక్ లవర్ నువ్వేం చెప్పాలి? తాగిన తర్వాత అంటే మీరు లవరే కదా? అవును. మీ లవర్ ఉన్నప్పుడు నువ్వు ఉన్నాగా పక్కన ముద్దు పెడుతుంటే నీ దగ్గర మ్యాటర్ లేనట్టే కదా? చేత కాదన్నా అదే కదా, అదే చేత కానట్టే కదా. మరి నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా నాకంటే. అర్థమైందా? ఇంకా ఇప్పుడు చెప్పు. చేత కదా ఇప్పుడు చెప్పు. ఇంకా నేను మా తమ్ముడు అన్న వాళ్ళకి కూడా
ఇప్పుడు నీకు అర్థమైందా? అంటే ఇప్పుడు చెప్పింది కదా తమ్ముడు అన్న వాళ్ళకి ముద్దు పెడతాడు. దీని అమ్మది ఇప్పుడు నా బట్టలు ఇప్పుడు రోడ్డు మీద తిరిగా ఉంటావేంది ఇప్పుడు ఇంకా? కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరితో ఏంది బ్రో ఇంత దరిద్రంగా ఉన్నారు మీరు? దరిద్రం కాదు, ఇప్పుడు నా గుద్దలదాం నాకుంటే నీకేం భయ రూపాయలే జేబులో ఇప్పుడు నా దగ్గర. అది పప్పుకి తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి గుద్ద మొత్తం నాకు మండుతుంది ఇక్కడ. నువ్వేమనుంటే ఏమనంటే నువ్వు అన్న నీకేం కావాలి? ఏమన్నా మాట్లాడు. ఆ భాష గురించి అన్న ఏం కాదు మాట్లాడు. నమస్తే మేడం. మాట్లాడు. నాగార్జున గారు బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్నారు మేఘల, మీకు ఎలా అనిపిస్తుంది? చూడట్లేరా లేదా? ఏంది బ్రో ఎట్లున్నారు? విచిత్రంగా ఉన్నారు. చూడనియాడా? నీ అమ్మని సైకోనా? ఈ అమ్మని ఏంది నా ఇజ్జత్ తీస్తావేంది ఇప్పుడు? వాళ్ళు తీసుకెళ్ళి ఆ మాట ఈ మాట చెప్పి నా ఇజ్జత్ మొత్తం పోతుంది. ఇప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడు, ఓకేనా? ఏమైనా ఉంటే మాట్లాడు. ఇప్పుడు లేదు దగ్గర లేదంటే కదా నాకు అర్థమైతే ధమాకా సాస్తుందా? ఏమన్నా బుర్రపాడైంది ఏమన్నా లేదంట మ్యాటర్ అంటుందా? చూస్తావా? ఓకే భయ్యా, నీ మూడు బాగాలేదు, మూడు బాగాలేదు, మీ పిల్లల్ని సాటిస్ఫై చేయాలి. కంపల్సరీ చేస్తాను. ఇగో కానీ అరే నువ్వేంది నాకు అర్థం కాదు. అరే నువ్వే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏమైంది? అరే ఒక్క నిమిషం నువ్వు అట్లే ఉండరా. నువ్వేం ఇప్పుడు ఏం కాదు. అప్పటి నుంచి కెమెరా ఉందని చెప్పి మీదేంది నాకు అర్థం కాలే. నాకు అర్థం కావట్లేదు. మీదేంది నాకు అర్థం కాదు. నీకేం కావాలి ఇప్పుడు? నీకేం కావాలి? బ్రో హలో బ్రో మాట్లాడాడు. ఏందో చెప్పు. ఏందో చెప్పాడు చెప్పు. ఏంది? నీకేం అడిగాను నేను? నీకేం అడిగా? నీకేం కావాలి? నీకేం కావాలి? పెట్టాను నచ్చిందని చెప్పలేదు. దొబ్బేమని అది నా ఇష్టం. అది దెంగేరా ఎప్పుడో అన్నా నేను. అర్థమైందా? దెంగేరా అన్నా. బాబాయ్ లేదేం లేదు ఆడ. ఏం మాట్లాడుతుంది? నువ్వేమింటున్నావాడా? గొడవ. అరే నిజంగా అరే నీ వీడియో కూడా నువ్వు రిలీజ్ చేసిన అమ్మతో చెప్తున్నాను. ఇంకా నువ్వు సచ్చినట్టే. నా బొచ్చు పీకవు ఇదే పీకుతా, ఇదే పెడతా. నా బొచ్చు ఏం పీకుడో చూస్తావా? ఆ వీడియో నువ్వు పెడతావా? అమ్మాయి సాటిస్ఫై అవుతారా? మొగతనం నీ అమ్మ నువ్వేడ దొరికినవే నాకు. నా ఇజ్జత్ అది నాకు అర్థం కాదు. నీకేమన్నా ఉందా నీకు? ఏం పీకరాడు అని చెప్పి ఈ అమ్మ. సరే సరే నువ్వు బీర్ తాగుతావు అంతే కదా? బీరే కదా ఇప్పియాలి. నీ అమ్మ జీవితం గుద్దని తెంగ నా ఇజ్జత్ మొత్తం తీసి తెంగినావు కదా నాడ. ఏం పీకరాడు అని చెప్పి నీ అమ్మ ఏంది అట్ట మాట్లాడుతున్నావు నువ్వు? వచ్చి నీ అమ్మ ఎందుకట్ట మాట్లాడుతున్నావు? ఇజ్జత్ మొత్తం తీసి తెంగా నీకన్నా నువ్వు. సరే అయితే నీకు మందే కదా. సరే పబ్కి వెళ్దాం కానీ నువ్వు ఎందుకంటే ఈసారి అట్లా మాట్లాడకు. పబ్కి వెళ్ళి బోర్ కొట్టేసింది, డైరెక్ట్ బార్కి వెళ్ళి కూర్చొని తాగుతాం. చూస్తున్నా మళ్ళీ ఒకసారి ఇట్రా భయ్యా, ఒకసారి నువ్వు ఇట్రా. అదేదో కానీ కొంచెం కిరాక్ మీద ఉంది. అది అర్థమైందా? లవలం అమ్మాయి అమ్మ ఎంత పత్తితులు రాయ్యో మీరు. ఎంత పత్తితులు రాయ్యో మీరు. ఓరి పిల్లడా తలగడా మల్లి పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. గెట్టు అనిపించింది. ఈ అమ్మాయి ఏంటంటే పబ్కి వెళ్ళి తాగిన తర్వాత తిక్క మాట్లాడుతూ తిక్క చేస్తుంది. అది నాకు నచ్చలే. ఓకేనా? అంత మించింది ఏం లేదు. తిక్క అంటే ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? నేను ఆ పబ్కి వెళ్ళి డాన్స్ చేయడం తప్ప అంట. ఒక అమ్మాయి ఇండిపెండెంట్ గా ఇప్పుడు నువ్వు అన్న అర్థమైందా? ఎట్లా ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఇండిపెండెంట్ గా నీకు అర్థమవుతుందా ఇప్పుడు? చెప్పు. నేనేమో రచ్చబండ కార్యక్రమం చేయట్లేడా? నీకు అర్థమవుతుందా? కెమెరా పట్టుకొని నువ్వు నిజాయితీ ఒకలా మాట్లాడా, ఇప్పుడు ఒక మాట్లాడుతున్నావు. అర్థమైతే నీకు ఏమైనా పంచాయతీ? ఫస్ట్ ఏమన్నాడు? వాడు దేనికి పనికి రాడు, వాడు చేత కాదు. నువ్వు చేత కాదంట. ఏదో ఒకటి చేయ బ్రో. బాగా సాగుతుంది అమ్మాయి. నువ్వు అట్లా మాట్లాడితే అదిగో డైరెక్ట్ చెప్తుంది. ఇక్కడ చూడు, నాకు మాటలు వస్తలేవు. సరే అయితే నీకేం కావాలో అది ఇప్పిస్తాపా.
సరేనా అది కంపల్సరీ ఇప్పిస్తా ఓకే బ్రదర్ ఏమనుకోకండి ఓకేనా సారీ థ్యాంక్ యూ ఓకేనా గుద్దల పెట్టుకో గుద్దల పెట్టుకో ఎంతటి రసికుడవో తెలియరా నీకేం కావాలి పావిదా నీ అమ్మ రౌడీదానా నా ఇజ్జత్ మొత్తం తీసి ఇప్పుడు అంతమంది ఇయర్ రింగ్ పోయింది ఫోటో గురించి పోయిందా ఓకేనా ఈసారి మాట్లాడినప్పుడు అట్లా మాట్లాడకు ఓకేనా పోయిందా ఎట పోయింది తీస్తా పెడుతున్నా పెడుతున్నా ఆగే చేత్తో పెట్టు అది ఒక్క నిమిషం ఆగు పెడుతున్నా ఆగు అది పోయింది ఆగు అట్లే ఉండు నేను చేయట్లేదు ఆగు ఇది పోయింది ఇది పెడతా ఇది పెట్టలేదు ఆగు ఇది పోయింది ఆగే కరీంనగర్ కరీంనగర్ అది అవ్వదు అది వస్తలేదు అది అది రాదు వస్తలే ఏం కాదు కదా చూద్దాం చూద్దాం ఆగే ఏం కాదు ఆగంటే ఇక్కడ చూద్దాం ఇగో ఓకే. రోజు కథలు నెగ్గకు నేను అబ్బా పట్టితో సంవత్సరం వచ్చింది ఇంకా నీతులు చెప్పనీకేం కదా ఇప్పుడు వెళ్ళి బీర్ తీసుకున్నా నువ్వే కానప్పుడు నాకు ఎందుకున్నావు పీకనే కొన్నా కానీ ఇప్పుడు బీర్ నువ్వే తీసుకుని వెళ్ళాను ఇప్పుడు